దుష్కృతయ జలద్రోహం తెలంగాణను ఆగం చేసేందుకు ముంచుకొస్తుంది. పాత్రదారుడు చేస్తున్న ద్రోహానికి ప్రాంతం వాడే వంత పాడుతున్నాడు. దేశానికి పెద్దనలా ఉండాల్సిన కేంద్రం కూడా తెలంగాణను ముంచేసే కుట్రలో భాగమవుతుంది. అందుకే కాళోజీ స్ఫూర్తితో తెలంగాణ సాధకుడు కేసీఆర్ మరోసారి జాతిని జాగృతం చేసేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ జల రక్షణ కోసం అపర భగీరథుడు కేసీఆర్ జల్ జంగ్ సైరన్ మోగిస్తున్నారు. రాష్ట్రాన్ని రక్షించాల్సిన పాలకులే తెలంగాణ పాలిట రాకాసులైన వేళ మరోసారి కేసీఆర్ ఉద్యమ సారథిగా మారనున్నారు. ఎస్ఎల్పీ కార్యవర్గ సంయుక్త సమావేశం ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, చెప్పండి. మరికాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గ సంయుక్త సమావేశం కూడా జరగబోతోంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి జల దోపిడీకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఈ అంశం చర్చించేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా నందనగర్ నివాసం నుంచి మరికాసేపట్లో తెలంగాణ భవన్ కు చేరుకోబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఒక ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి అంశంలో ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వాటిని 45% టీఎంసీలకే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో దాన్ని 91 టీఎంసీలు గత ప్రభుత్వం ఒప్పుకుంటే ఈసారి ఈ ప్రభుత్వం దాదాపు 45 టీఎంసీలకే ఒప్పుకోవడం పట్ల తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నాడు ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు ట్యాగ్లతో ఏర్పడినటువంటి తెలంగాణ గత 10 ఏళ్ల ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నీటి కేటాయింపులు కావచ్చు, సాగునీటి రంగంలో అత్యధిక మార్పులు తీసుకొచ్చి పెనుమార్పులు తీసుకొచ్చి రైతాంగాన్ని కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలంతా కూడా తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఈ నీటి కేటాయింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు కావచ్చు, అంతేకాకుండా ఈ ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క ప్రాజెక్టును కూడా ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడం, పూర్తిగా నీటి వాటాల కేటాయింపులో కూడా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు కూడా చాలా మంది కూడా పాల్గొనేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ నీటి కేటాయింపుల విషయంలో జరుగుతున్నటువంటి అంశాలపైన బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి గారు మనతో పట్టినారు. ఏ అంశాలపైన ఈరోజు చర్చించబోతా ఉన్నారు? నీటి కేటాయింపుల ప్రధాన అంశంగా తెలుస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరును ఎట్లా చూస్తారు? ఇంతవరకు 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేసినటువంటి సేవ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంతవరకు చెప్పలేకపోయింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జల దోపిడీ కొనసాగుతుంది. దానికి కావాల్సినటువంటి రాజమార్గాలన్నీ వాళ్ళు వేసుకుంటారు. పైన కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచడానికి తన కుట్రలు తను చేస్తుంది. కింద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను తరలించడానికి, గోదావరి జలాలను తరలించడానికి కావాల్సినటువంటి కుట్రలన్నీ పాల్పడుతుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంతవరకు అది పాలమూరు ఎత్తిపోతలను కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్ గా కంప్లీట్ చేయలేదు. 90% కంప్లీట్ అయింది. ఒక 10% మాత్రమే బాకీ ఉంది. దాన్ని కూడా కంప్లీట్ చేయట్లేదు. అదేవిధంగా గత 2 సంవత్సరాలుగా ఒక చిన్న పిల్లర్ డ్యామేజ్, ఒక 75 పిల్లర్లు ఉంటే దానిలోకి ఒక పిల్లర్ డ్యామేజ్ ని అది ఒక 6 months లో కరెక్షన్ చేయొచ్చు. కానీ ఇంతవరకు చేయలేదు. కానీ అక్కడ ఇసుక మాఫియా నడిపిస్తున్నారు. అక్కడ ఒక 400 కోట్లతో అయ్యేటువంటి రిపేర్లు చేయకుండా 4000 కోట్ల ఇసుక కాళేశ్వరం, దాంతోపాటు అన్నారం సుందీలను కూడా కంప్లీట్ గా పడావు పెట్టిర్రు. కాబట్టి గోదావరి నీటిని మనం ఒడిసిపట్టినప్పుడే మన తెలంగాణ సస్యశ్యామలమైతుంది. రైతుల గురించి రైతు బంధు వేయడం బంద్ చేశారు. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లప్పుడు రైతు బంధు వేశారు. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెడతలేని చెప్పారు. కాబట్టి ఇప్పటివరకు రైతు బంధు పడాలి, ఇంతవరకు రైతు బంధు పడలేదు. కాబట్టి రైతులను మోసం చేస్తున్నారు. అదేవిధంగా ఇండస్ట్రీలన్నీ కూడా తరలిపోతున్నటువంటి క్రమంలో నిన్న మనం చూసాం, ఒక ఫార్మా ఇండస్ట్రీ కర్నూలుకు తరలిపోయింది. కేటీఆర్ గారు స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు ఇండస్ట్రీ సెక్టర్ లూజ్ అవుతున్నాం, అగ్రికల్చర్ సెక్టర్ లూజ్ అవుతున్నాం. మరి దేంట్లో గ్రోత్ ఉన్నది? ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక గ్రోత్ కనిపించాలి కదా. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఏదైతే దిశానిర్దేశన గతంలో కృష్ణా జలాల గురించి నల్గొండ మీటింగ్ లో చెప్పినప్పుడు స్పష్టంగా చెప్పారు, 2 సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వం గురించి మేమేం మాట్లాడడం, 2 సంవత్సరాలు తప్పకుండా పోరాట పంతాన్ని ఎంచుకుంటామని చెప్పేసి 2 సంవత్సరాల క్రితమే చెప్పారు. కాబట్టి ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో ప్రభుత్వం ఏదైతే జలదోపిడిని అరికట్టడంలో విఫలమవుతుంది. కాబట్టి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరొక మారు మొత్తం కార్యాచరణ సిద్ధం చేయడం జరుగుతుంది. తెలంగాణనంతా జాగృతపరిచి
మన నీటి హక్కుల గురించి పోరాడాల్సిన ఆవశ్యకత మనకు ఉందని చెప్పేసి కేసీఆర్ గారు గత 2 సంవత్సరాల నుంచి పాలమూరు రంగారెడ్డి పథకానికి సంబంధించి గత ప్రభుత్వమే 90% పనులు పూర్తి చేసింది. ఒక విడత కూడా నీళ్లు పారించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్నే స్వయంగా బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రారంభించారు. అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు కరువు కాటకాలతో అల్లాడినటువంటి రంగారెడ్డి కావచ్చు, పాలమూరు జిల్లా వలసలతో వెళ్ళినటువంటి సందర్భంలో ఇప్పుడు కొంత వలసలు తగ్గాయి. కానీ 2 సంవత్సరాల నుంచి కూడా మళ్ళీ అదే నీటి కష్టాలు మొదలయ్యి దీన్ని ఎట్లా అధిగమించబోతాం? ఒకటే అండి, నాట్ ఓన్లీ పాలమూరు, ఆయన ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదట ప్రకటించింది ఏదైతే ఉన్నదో ఆయన జిల్లాకు ఆయన కాన్స్టిట్యున్సీ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని ప్రకటించడం జరిగింది. కానీ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రకటించిన తర్వాత కూడా ఇప్పటివరకు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంతవరకు ఏమాత్రం మొదలు పెట్టలేదు, దాన్ని కంప్లీట్ కూడా చేయలేదు. అసలు నీకు 2 ఏళ్ల కాలంలో కంప్లీట్ అయిన ప్రాజెక్టులు ఏంది, నీకు ప్రాజెక్టుల కేటాయింపు ఏంది, లేకపోతే వ్యవసాయానికి నీకు కేటాయింపు లేదు అనేది స్పష్టత లేదు. కాబట్టి వ్యవసాయదారుల తరఫున, అదేవిధంగా ఇరిగేషన్ తరఫున, అదేవిధంగా కంపెనీల తరఫున, అన్నిటి తరఫున ఈరోజు సమగ్రమైనటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. ఆ చర్చ ద్వారా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలను పార్టీ క్యాడర్ కు కేసీఆర్ గారు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో రైతాంగం కూడా సంక్షేమం దిశగా వెళ్ళింది. ఇప్పుడు అంతా కూడా 2 సంవత్సరాల నుంచి సంక్షోభం దిశగా వెళ్ళింది. ప్రతి ప్రాజెక్టు కూడా పడావు పెట్టి ఎడారిగా మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తుంది? ఒకటే నేనేమంటున్నానంటే, ఈ 2 ఏళ్ల కాలంలో ఏదైతే ప్రాజెక్టుల నిర్మాణం గురించి మనం అడిగిన ప్రశ్నించింది లేదు. ఇంతవరకు నువ్వు ఫ్యూచర్ సిటీ అన్నావు, దానికి ఒక ఇటుక పెట్టింది లేదు. స్పోర్ట్స్ సిటీ అన్నావు, ఇటుక పెట్టింది లేదు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నావు, ఒక బస్తా సిమెంట్ కొన్నది లేదు. కాబట్టి ఎక్కడికక్కడ ప్రాజెక్టులన్నీ పడావు పెడుతుండు. ఓన్లీ ప్రభుత్వం ఏం నడుస్తుంది అంటే రియల్ ఎస్టేట్ మాత్రమే చేస్తుంది. కంప్లీట్ గా కంచగచ్చి భూములను తాకట్టు పెట్టుకోవడం, నియోపోలిస్ లో ఏదైతే ఉన్నటువంటి భూములను అమ్ముకోవడం, లేదా మూసీ ప్రక్షాళన అని చెప్పేసి ఆ భూములను అమ్ముకోవడం, లేకపోతే ఎల్ఎన్టీ కింద ఉన్నటువంటి మెట్రో ప్రాజెక్ట్ కింద ఒక 300 ఎకరాలను అక్వైర్ చేయడం, ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నడుస్తుంది తప్పితే బ్రోచైడ్ వేయడం, ప్లాట్లు అమ్మడం, అంతకు తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. దాని గురించి ప్రజలందరూ చర్చించుకుంటారు. మన సర్పంచ్ ఎలక్షన్ లో చూసాం, అద్భుతమైన ఫలితాలను బీఆర్ఎస్ పార్టీకి ప్రజలంతా అందించడం జరిగింది. తెలంగాణ అభివృద్ధి సాధ్యమైతే చెప్పేసి ఆ దిశగా ప్రజలందరూ ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళందరినీ కార్యోన్ముఖులం చేయడానికి కేసీఆర్ గారు రావడం జరుగుతుందండి. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం, కార్యవర్గ సంయుక్త సమావేశానికి కూడా హాజరు కాబోతా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గురువు చంద్రబాబుకు అప్పగించే విధంగా పూర్తిగా నీటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఏపీ ప్రభుత్వానికి అప్పనంగా అప్పచెప్పేందుకు కుట్రలు పన్నుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన జంగు సైరన్ మోగించేందుకు రాష్ట్ర ప్రజలకు ఇటు బీఆర్ఎస్ నేతలకు కూడా దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. అంతేకాకుండా ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలి, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా దిశానిర్దేశం చేయాలి, వాళ్లకు ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందనే దానిపైన కూడా మరి కాసేపట్లో దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే కల్పిస్తుంది. సుదీర్ఘంగా ఈ సమావేశం దాదాపు 3-4 గంటల పాటు జరగనున్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. మరి కాసేపట్లో నందినగర్ నివాసాన్ని నుంచి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాబోతున్నారు. దాదాపు 2:30-3 గంటల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇప్పటికే చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఎవరైతే లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకు, లోపల అలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే వాళ్ళని తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఏదైతే నేతలకు సంబంధించినటువంటి అంశంలో సాగునీటి రంగంలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా వివరించాలి ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో నేతలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రధానంగా ఈ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో వచ్చినటువంటి జలదోపిడికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి జిల్లా కావచ్చు, అంతేకాకుండా నల్గొండ జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాలు కూడా పూర్తిగా ఎడారిగా మారేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఏపీ ప్రభుత్వం నల్లమల సాగర్ పేరుతో చేసినటువంటి కుట్రలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఈ కుట్రలను ఛేదించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను అరికట్టే విధంగా మనతో పాటు ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం సార్. పూర్తిగా తాను కూడా ఏదైతే ఉన్నటువంటి అంశంలో కూడా సాగునీటి ప్రాజెక్టులపైనే ప్రధానంగా చర్చించేటువంటి అవకాశంతో మనకు స్పష్టంగా కనిపిస్తున్న బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇప్పటికే పార్టీ కార్యాలయానికి కూడా చేరుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.